అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్ ఏపీ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి ఆయన కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి విజయవాడ తిరుగు పయనమవుతారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం సిబిఎన్ ఏపీ దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా ఇవ్వచ్చో చేసి చూపించమన్నారు. వాలంటీర్లను ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ను తీసుకొస్తామని చెప్పారు. నూతన ఇసుక పాలసీతో ప్రజలకు దగ్గరలో ఉన్న ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లొచ్చని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా టీజీ దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ఎల్జీ, గడ్డం వినోద్ ఏడీబీ, గడ్డం వివేకానంద్ ఏడీబీ, ప్రేమ్ సాగర్ రావు ఏడీబీ, బాలు నాయక్ ఎన్ఎల్జీ, రామచంద్ర నాయక్ వరంగల్, మల్రెడ్డి రంగారెడ్డి ఆర్ఆర్, సుదర్శన్ రెడ్డి ఎన్జెడ్బీ, దానం నాగేందర్ హెచ్వైడి, వాకిటి శ్రీహరి ఎంబీ నగర్ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. తెలంగాణ వ్యాప్తంగా నేడు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. మహిళలు రోజుకు విధమైన బతుకమ్మలను పేర్చి చెరువులో నిమజ్జనం చేస్తుంటారు. నేడు అమావాస్య కావడంతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చనున్నారు. మరుసటి రోజు నుంచి అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్య బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. రేవంత్ సైకోల వ్యవహరిస్తున్నారు. ఈటల టీజీ హైడ్రా విషయంలో సీఎం రేవంత్ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల విమర్శలు గుప్పించారు. రేవంత్ ఓ సైకోల వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనకు చట్టాలు, జడ్జీలపై నమ్మకం లేదన్నారు. హైడ్రా విషయంలో రేవంత్ కు హైకోర్టు ముట్టుకాయలు వేసిందన్నారు. చట్టంపై గౌరవం ఉంటే సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేసే వారినే ప్రజలు నమ్ముతారని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు నిజంగానే వారిని మోసం చేస్తున్నారన్నారు. రజనీకాంత్ కు ఆపరేషన్. సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు అనుభవజ్ఞులైన 3 వైద్యుల బృందం పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టుల. రఘునందన్ టీజీ మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రిపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే. ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టులు పెడతారా? మహిళలను అవమానించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి. దీనిపై హరీష్ రావు క్షమాపణలు చెప్పాలి. ట్రోలింగ్ కు ఆయన బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు. తీన్మార్ మల్లన్న ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. గతంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అని, తాజాగా సర్కారు ఈ నిబంధనను తొలగించిందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త రూల్ వర్తిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేఏపాల్ ఏపీ తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తప్పేంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లే తిరుమలను యూటీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీని దృష్టి మరల్చేందుకే లడ్డు వివాదం సృష్టించారు. చంద్రబాబు అసలు హిందువే కాదు, నాస్తికుడు. పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. లడ్డూపై రాజకీయ ప్రచారం ఆపాలి అని ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ తాత వచ్చినా ఏం చేయలేరు. కేటీఆర్ టీజీ హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాత వచ్చినా ఏం చేయలేరు. ఏ ఇంటికి బుల్డోజర్లు వచ్చినా అందరూ కలిసి అడ్డుకోవాలి. మీకు ఏమి ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దు అని కేటీఆర్ ప్రజలకు సూచించారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ కు మానవత్వం ఉందా? కోమటిరెడ్డి టీజీ మీకు గోదావరి నీళ్లు, మాకు మూసీ నీళ్ల అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ప్రశ్నించారు. వారికి అసలు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. మిమ్మల్ని ఓడించినందుకు నల్గొండ ప్రజలపై కక్ష కట్టారు. నల్గొండ అంటే ఎందుకంత కోపం? మూసీ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ సిటిజన్షిప్ పిఐఎల్ టైం కావాలన్న కేంద్రం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు తెలిపింది. రాహుల్ బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంట్ ను ఎందుకు క్యాన్సిల్ చేశారో సిబిఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేష్
శిశిర్ హైకోర్టులో వేసిన పిల్కు వివరణ ఇచ్చింది.